వాలంటీర్ల విషయంలో ఏప్రిల్ మే నెలలో మేము జీతం ఇచ్చాం కదా, వాళ్ళు లిస్టులో లేకపోతే జీతం ఎలా ఇచ్చాము అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. అసలు లిస్టులో ఎందుకు లేరు? ఓకే, ఇప్పుడు చాలా సమస్యలండి. పోలవరం మీద నేను చంద్రబాబు గారు మాట్లాడారు, అంతా వాళ్ళే చేశారంటారు. ఈయన వస్తాడు, వీళ్ళే చేశారంటారు. ఇప్పటివరకు వాళ్ళు ఇద్దరికీ కొంత బాధ్యత దాన్ని ఎక్కడనే తేల్చాల్సి ఉంటుంది. వాలంటీర్ల విషయంలో ఇప్పుడు కొనసాగించకపోవడం అనేది తెలుగుదేశం చేస్తున్నటువంటి లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న పొరపాటు అయితే, ఈ పరిస్థితి వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా చాలా ఉంది. 2023 తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఆయన వాళ్ళకు మాట చెప్పాడు. వైసీపీ ఒక వ్యూహం పన్నింది. ఏంటంటే వీళ్ళకి ఎలాగో ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్తుంది, చెప్పినప్పుడు వీళ్ళందరూ రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన వాళ్ళందరూ వైసీపీకి ఎన్నికల సైన్యంగా మారుతారు, అది మాకు ఉపయోగపడుతుందని రాజీనామాలు చేయించారు. నీలాంటి తెలియని వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు చాలా మంది చేశారు. ఒత్తిడికి కూడా గురయ్యామని కూడా ఫిర్యాదులు పెట్టారు. ఆ ఫిర్యాదులు మేము పర్సూ చేస్తాము అని అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు ప్రకటించారు కూడా. కానీ ఏం చేయాలి వీళ్ళు కూడా? వీళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని వ్యవస్థ లేదంటున్నారు. కాబట్టి వాలంటీర్లు నా సృష్టి, నా మానస పుత్రిక అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ మానస పుత్రికను కాపాడడానికి ఎందుకు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించే పని ఎందుకు